నిన్నటి రోజు బస్సు దగ్ధమైన సంఘటనలో మెదక్ జిల్లా మండలం శివాయిపల్లి గ్రామంలో ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. మంగ ఆనంద్ కుమార్ గౌడ్, సంధ్యారాణి, చందన, ప్రణబ్ సంబంధించి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నారు. వాళ్ళ తాత కూడా ఇక్కడనే ఉన్నారు చందనకు సంబంధించి. అదేవిధంగా సంధ్యారాణికి మామ కూడా అవుతారు. చెప్పండి అంటే ఏంటి ఏం జరిగింది, వాళ్ళు ఎప్పుడు వేరు ఇక్కడ నుంచి? హైదరాబాద్ నుంచి పోయినారు మన సాయంత్రం. వాళ్ళు వాళ్ళ నాన్న నేను పెట్టుకున్నప్పుడు పాపలపేట వచ్చిండ్రి. అక్కడికి వెళ్ళి హైదరాబాద్ పోయిండ్రు. హైదరాబాద్లో వాళ్ళ సాగుండే ఒకటి ఎవరి కొంత వచ్చింది, వెళ్ళిపోయారు. పోయి మొన్న సాయంత్రం బెంగళూరు పోయి ఆమె మన్మరాన్ని విడిచిపెట్టి ఆమె మస్కడ్ పోతానని వెళ్ళారు. అంటే ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరు మీకు సమాచారం ఇచ్చారు, ఎవరు చెప్పారు? మా కొడుకు రమేష్ అంటాడు, చిన్న కొడుకు. మళ్ళా మా అల్లుడు, మా కోడలు అన్న ఇద్దరు కలిసి ఇట్లా మేము అక్కడికి పోతున్నాం, మీ యాక్సిడెంట్ అయింది, మేము పోతున్నాం అన్నారు. అంటే నేను రావాలంటే వద్దే, మేము పోతున్నాము, 2-3 కార్ల మీద మేము పుల్ అయిపోయినాము, వెళ్ళిపోతాను, నువ్వు ఉండు ఇంటికైనా అనుకున్నాను. అంటే మీకు 5 రోజుల ముందు కలిసి మీతో కూడా తిరిగినట్టు తెలిసింది వాళ్ళు. అంటే ఏం చెప్పారు అప్పుడు? 5 రోజులు లేదు, ఈ రోడ్లు ఇది బాగాలేవు కదా, అందుకే రాలేదు వాళ్ళు. ఇక అక్కడ పాపనపేట వచ్చి హైదరాబాద్ నుంచి అక్కడ వెళ్ళిపోయారు. వాళ్ళ అది నన్నే రమ్మని హైదరాబాద్, కానీ నేను పోలేదు. ఇక వాళ్ళు అక్కడికి వెళ్ళి బెంగళూరు వెళ్ళిపోయాను. అక్కడ నాకు మా కొడుకు చెప్పేదాకా తెలియదు నాకు. అంటే సంబంధించిన చూస్తుంటే ఇబ్బందికరంగా ఉన్నట్టు తెలిసింది కాబట్టి ఎట్లా తెలిసింది? 9 గంటలకు మా సిద్ధాన్నకు తెలిసింది. నాకు ఫోన్ చేసి టీవీ చూస్తున్నావా అన్న, ఇక్కడ టీవీ వస్తలేదు అంటే నేను టీవీ చూస్తున్నా. సేఫ్ అయిన వాళ్ళ దాంట్లో మా పేర్లు లేవు, మిస్సింగ్ దాంట్లోనే ఉన్నాయి అనేది మాకు కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన వెంటనే ఫోన్ చేసిన మా ఎక్స్ఎంపీపీ కిష్టయ్య గారికి, సిద్ధాన్న దగ్గరికి పోయి నేను మెదక్ నుండి వెళ్తున్నా అని చెప్పి వాళ్ళని దోళ్ళు ఇచ్చి విలేజ్ వాళ్ళని, తర్వాత నేను ఇంటికి వచ్చిన. మాకు సాయంత్రం వరకు కన్ఫర్మ్ అయింది మా పిల్లలే అని, అంతే. అంటే ఇప్పుడు ఆనంద్ కుమార్ గౌడ్ అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ నుంచి ఫోన్ సమాచారం వచ్చి ఏం చెప్పారు మీతో? మాకు ఇంతకుముందు ఫోన్ చేసేయమంటారు అంటే సోమవారం డెడ్ బాడీలు వస్తుండొచ్చు శివేపల్లికి అని ఇంతకుముందే చెప్పారు, హాఫ్ అన్ అవర్ ముందు. మేము సోమవారం వస్తుండొచ్చు అని అనుకుంటున్నాం అన్నట్టు, 48 hours. అది ఇది పరిస్థితి. ఎవరిని కదిలించినా కూడా ఇబ్బందికరంగా ఉంది. చెప్పండి బాపు, అంటే చూస్తుంటే ఇటువంటి విషాద సంఘటన సంబంధించి చూస్తుంటే ఏం చెప్తారు, మీరేం చెప్తారు? మాకు అంటే పక్కపంటి విలేజ్ అన్న, మాకు జర దోస్తు కాబట్టి అరసకపోతే వచ్చినాం. ఇంత బస్సు యాక్సిడెంట్ వలన మాకు జర ఆపత్తి ఉందనే అరసకపోతే వచ్చినాం అంతే. ఇక బాధ ఎంత బాధ ఉంటుంది, ఒక తల్లి బిడ్డ చచ్చిపోయారంటే అని తనను అటకాంశంగా వచ్చినాం. ఇది మీరు చెప్పండి, అంటే ఇక్కడ చూస్తుంటే అందరినీ కూడా ఇబ్బందికరంగా అనిపిస్తుంది కాబట్టి మీరేం చెప్తారు? అందరూ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నాం. మా విలేజ్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. మాకు తాత కూడా చాలా దగ్గర. ఈ మనోవేదన భరించలేకపోతున్నారు. త్వరలోనే DNA టెస్టులు పూర్తి చేసుకొని బాడీని మా స్వగ్రామానికి వచ్చే విధంగా అధికారులందరూ చర్యలు చేపట్టి ఇలా అందరినీ ఓదార్చి మనోవేదన గురి కాకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. అందరూ కూడా DNA పరీక్షలు పూర్తి చేసుకుని తొందరగా రావాలని చెప్పి చూస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇది చూస్తుంటే అందరినీ కూడా వారి యొక్క బాధను కూడా ధీమంగా లెక్కపోతున్నారు కాబట్టి ఏం చెప్తారు బాబు, మీరేం చెప్తారు? మాకు ఇది ఎప్పుడు కూడా జరిగిన సంఘటన. ఈ విలేజ్ కానీ, ఈ మండలం కానీ, ఈ జిల్లాలో కూడా నాకు తెలిసి అయితే జరిగిన సంఘటన చాలా బాధాకరం. తల్లి కూతురు తీసుకుపోయి నా బిడ్డ ఎదిగింది కదా, ఇంత స్టడీ చేయించినాం, ఒక ఉద్యోగస్తురాలు ఉంది కదా అని తోలిచ్చేస్తాను కొత్తే ఇది జరగడం చాలా బాధాకరం. మాకు కూడా నిన్నటి నుంచి ఎవరు కూడా మనస్తాపంతో ఉన్నాం అందరం. చాలా ఇటువంటి సంఘటన వాళ్ళ కోసం జరగకుండా ఈ యొక్క డ్రైవర్లు కానీ బాధ్యత వహిస్తారు, వాళ్ళకు కూడా గవర్నమెంట్ తక్షణమే వారిపై చర్య తీసుకొని మాకైతే ఏదైతే అమ్మాయిలు ఇద్దరు చనిపోయారో వాళ్ళను డెడ్ బాడీని మాకు అప్పగించాలని కోరుకుంటూ చాలా ఇబ్బందిగా ఉన్నాం మేమంతా నిన్నటి నుంచి కూడా. గతంలో మీతో ఎట్లా కలిసిమెలిసి ఉండేవారు? సంధ్యారాణి కావచ్చు, చందన కావచ్చు గారు
చాలా సన్నిహితంగా ఉండేవారు. వారి కోడలు వాళ్ళ కొడుకు అందరూ కూడా స్టడీ పరంగా ఉద్యోగ పరంగా వాళ్ళు మస్కట్ పోయి పిల్లలను చదివించుకొని ఉద్యోగ వచ్చే వరకు కూడా ఆయనకు కూడా ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగ పరంగానే అక్కడ పోయి పిల్లలకు స్టడీ చేయించుకొని బాబుకి అలహాబాద్లో కోచింగ్ కోసం పోయిండు. అమ్మాయి ఏమో ఇప్పుడు ఇక్కడ మన ఇది బెంగళూరుకు సంవత్సరమైన ఆమెకు ఉద్యోగం వచ్చి కూడా మరి అక్కడ ఆమెను తోలిచ్చి మళ్ళా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని అక్కడ వెళ్దామని పోతున్నారు. ఇద్దరు కూడా బస్సులో ఇట్లా అయిపోయారు. చాలా బాధాకరం మాకైతే అందరికీ. ఇది పరిస్థితి. ఎవరిని కదిలించినా కూడా అందరూ బాధపడుతున్న పరిస్థితి. గ్రామస్తులు ఎక్స్-ఎంపీపీ కిష్టన్న కూడా ఉన్నారు. చెప్పండి అంటే ఇటువంటి సంఘటన చూస్తున్న అందరికీ కూడా కలిసి వేసే విధంగా ఉంది. ఏం చెప్తారు కిష్టన్న? చాలా బాధ. ఈ విషయం తెలిసిన ఉదయం 24 గంటల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము. అయితే మాకు బస్ దగ్ధమైన విషయం తెలుసుకున్నాం. హైదరాబాద్ నుంచి వాళ్ళు కర్నూలు బెంగళూరు వెళ్ళే కర్నూలు దగ్గర యాక్సిడెంటల్ జరిగి సంధ్యారాణి చందన ఇద్దరు మరణించినని తెలిసింది. దానికి గ్రామస్తులమంతా నిన్నటి నుంచి మొత్తం ఇక్కడ నుండి దిగ్బంధం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంటే ఏ పండుగ వచ్చినా కూడా ఇక్కడ అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి ఎట్లా ఉండేవారు మీతోని? అందరికన్నా ఆనంద్ ఆత్మీయుడు, అందరితో ప్రేమతో ఉండేటోడు. అది చాలా బాధ ఉంది మాకు. అంతే. అంటే మీరు ఆనంద్ సంబంధించిన సంధ్యారాణి కావచ్చు, చందన కావచ్చు, ఎప్పుడు కలిశారు వాళ్ళని గతంలో మీరు? అంటే ఇప్పుడు 6 నెలల కింద సంవత్సరం కింద పెళ్ళికి వచ్చారు. ఈ మధ్యలో మొన్న దసరాకి వచ్చారు. కానీ ఇక్కడ వాగులు చెరువు వాగులు వెళ్ళి ఇక్కడ రాలేకపోయినారు. హైదరాబాద్ నుంచి అక్కడనే వెళ్ళిపోయారు. అంటే గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ఏం చెప్తున్నారు? ఇటువంటి సంఘటన జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి ఏం చెప్తున్నారు ప్రజలు? చాలా ఆందోళన చెందుతున్నారు, దిగ్బంధం వ్యక్తం చేస్తున్నారు. అంతే. అంటే డెడ్ బాడీ విషయంలో మీకు ఎటువంటి సమాచారం ఉంది? ఏం చెప్పారు? 48 గంటల దాకా రావని చెప్తారు. అక్కడ డిఎన్డి పరీక్షకు అది విజయవాడకు పంపిరట. 48 గంటలు దాటితే మాత్రం రిపోర్ట్లు వచ్చే పరిస్థితి లేదట. సోమవారం కావచ్చు లేకుంటే మంగళవారం కావచ్చు అని ఇప్పుడే 10 నిమిషాల కింద ఆనంద్ గౌడ్ తమ్ముడు రమేష్ గౌడ్ చెప్పిండు. ఇప్పుడు ఇంకా రాలిబెట్ట రిపోర్ట్స్. అంటే వాళ్ళని కళ్ళ ముంగట చూసిన వ్యక్తులు మా గ్రామానికి సంబంధించిన వారే, వివిధ అంటే సంబంధించిన హోదాల్లో మంచి స్థాయికి ఎదిగిన వ్యక్తులు కోల్పోవడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి ప్రధానంగా అందరూ కూడా వారి యొక్క డెడ్ బాడీల కోసం కూడా చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే వారు ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్పి ఇప్పటికే సోమవారం వరకు డిఎన్ఏ పరీక్షలు పూర్తి చేసుకొని తీసుకురావాల్సి ఉందని చెప్పి ప్రధానంగా వారు చెప్తున్నారు. ఇప్పటికైనా తొందరగా ఈ యొక్క పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాళ్ళ యొక్క డెడ్ బాడీని వాళ్ళకి అప్పచెప్తే కడసారి ఒక కళ్ళ ముందు చూసుకుంటామని చెప్పి ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి జరిగితే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓదార్చే పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఓదార్చి వారికి ధైర్యాన్ని నింపే పరిస్థితి. కానీ ఆ ధైర్యానికి ఇచ్చేటువంటి ఇద్దరు, ఇటు తల్లి కావచ్చు కూతురు చనిపోవడాన్ని కూడా ముక్త కంఠంతో గ్రామస్తులు కూడా ఈ యొక్క ఏడుస్తున్న పరిస్థితి, జీర్ణించుకోలేక పరిస్థితి. వీరందరినీ చూస్తుంటే బాధగా ఉంది. ప్రతిరోజు ఏ పండుగ వచ్చినా మా ఊరికి వచ్చి అందరితో కలిసిమెలిసి ఉండేవారని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, మెదక్ జిల్లా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.